when you're making something like a Varanasi. Big is an understatement. కొన్ని సినిమాలు మనుషులు చేస్తారు, కొన్ని సినిమాలు దేవతలు చేయించుకుంటారు. Big is an understatement. Actually, this is big statement from Prithviraj Sukumaran about Varanasi in recent interview. మ్యాటర్లోకి వచ్చేస్తే కనుక పృథ్వీరాజ్ సుకుమారన్ని బాలీవుడ్ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది రీసెంట్గానే. సో ఆ ఇంటర్వ్యూలో వారణాసి గురించి చాలా ఇంపార్టెంట్ మ్యాటర్స్ అడ్రస్ చేశాడు పృథ్వీరాజ్ సుకుమారన్. వారణాసి షూట్ గురించి, వారణాసి షూట్ ఎలా అవుతోంది, ఫిల్మ్ ఎలా వస్తుంది అనే మ్యాటర్ గురించి, వాటన్నిటి గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. బిగ్ స్టేట్మెంట్ ఈజ్ అన్ అండర్ స్టేట్మెంట్. దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే, పృథ్వీరాజ్ సుకుమారన్ రోజు షూట్ చూసేవాడంట. రాజమౌళి ఒక సీన్ చూపించాడంట, చాలా డిఫికల్ట్ సీన్ అంట. యాక్చువల్లీ తను ఎక్స్ప్లెయిన్ చేశాడంట ఫ్యూ మంత్స్ బ్యాక్. బట్ తను ఒకటే ఫీల్ అయ్యాడంట, ఈ సీన్ని ఊహించడమే చాలా కష్టము, నువ్వు ఎలా తీస్తావు ఈ సీన్ని, పిక్చరైజేషన్ ఎలా చేస్తావు అంటే, రాజమౌళి అన్నాడంట, నాకు కూడా తెలియదు, చూద్దాం ఏమవుద్దు అన్నాడంట. కట్ చేస్తే ఆ సీన్ అంతా షూట్ చేసాడంట. చూసేటప్పటికి పర్ఫెక్ట్ తీసాడంట, అద్భుతంగా తీసాడనమాట. దాంతో షాక్ అయిపోయాడంట పృథ్వీరాజ్ సుకుమారన్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నారు. 7ంటికి ఫస్ట్ షాట్ అయితే రాజమౌళి ఎర్లీ మార్నింగ్ 5ంటికే వచ్చేసేవాడంట సెట్కి. 5ంటికి వచ్చేసి ఆ జిమ్మి, ఆ ఎక్విప్మెంట్ అవన్నీ సెట్ చేసుకుని అప్పుడు యాక్టర్స్ని పిలిచేవాడంట. సో అంత పర్టికులర్గా ఉండేవాడంట. ఇంకో విషయం ఏంటంటే అంటే, ఒక సీన్ వచ్చి 97 టేక్స్ తీసుకున్నారంట. 97 టేక్స్ పెట్టిందంట పృథ్వీరాజ్ అండ్ మహేష్ బాబు ఆల్సో. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందంటే, రాజమౌళి పని రాక్షసుడు కాదు, పని రాక్షసుడికి అమ్మ మూడులా తయారయ్యాడనమాట. మిస్టర్ పర్ఫెక్ట్. అంటే పర్ఫెక్షన్ కూడా భయపడుతుంది రాజమౌళిని చూస్తే. 97 టేక్సా ఒక షాట్కి, అది కూడా 2-3 డేస్ పట్టిందంట. ఒకరోజు అవ్వకపోతే అదే షాట్ 2-3 డేస్, 7 డేస్, 8 డేస్ చేసిన రోజులు కూడా ఉన్నాయంట. రాజమౌళి వర్కింగ్ స్టైల్ గురించి, రాజమౌళి ఎలా అంటే ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసేటప్పుడు ఎంత ఎంతూజియాజంగా ఉంటాడో న్యూ డైరెక్టరు, అంతే ఎంతూజియాజంగా ఉంటాడంట రాజమౌళి. దట్ సో గ్రేట్ కదా. ఎందుకంటే ఆయన 10 పైగా బ్లాక్ బాస్టర్లు కొట్టి ఇప్పటికీ ఇది 11వ సినిమా తీస్తూ, ఆ సినిమాను కూడా ఫస్ట్ ఫిల్మ్లో ఫీల్ అవుతూ అంత ఎఫర్ట్స్ పెట్టి, అంత జెన్యున్గా, అంత పర్ఫెక్షన్లో, అంత డీప్గా ఫిల్మ్ మేకింగ్లోనే, ఆ వరల్డ్లోనే ఉంటూ అదే థింక్ చేస్తూ ఉండడం హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాలి రాజమౌళి గారికి. వెయిటింగ్ అబ్బా, వారణాసి ఎంత సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది అనేది. ఎందుకంటే బిగ్ ఈజ్ అన్ అండర్ స్టేట్మెంట్ అని ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ అన్నానో పృథ్వీరాజ్ సుకుమార్ నుంచి, గూస్ బంప్స్ వచ్చే నా బాడీలో నిన్న ఆ వీడియో చూసిన వెంటనే వెయిటింగ్, ఈగల్లీ వెయిటింగ్ అబ్బా, ఆ అద్భుతాన్ని స్క్రీన్ మీద చూడడానికి, మహేష్ బాబు చేసే తాండవాన్ని చూడడానికి, రాజమౌళి చేసే మ్యాజిక్ని చూడడానికి.